20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం ఏంటిది? బీజేపీ స్టేట్మెంట్ ఎట్లా చూసుకుంటా ఉన్నారు? అసలు చెప్పాలంటే మన దేశం ఒక తప్పు చేతులలో ఉంది. ఎందుకంటే ఒక చాయ్ చేసేటోడు చాయ్ పత్తా గురించి తెలుస్తుంది కానీ సంవిధానం ఏంటిది, జనాలకి ఏం కావాలి, జనతాకి ఏం కావాలి, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళు అడగక ముందే నేను ఇవ్వాలి అనే మైండ్ సైకాలజీ గల ప్రైమ్ మినిస్టర్ మనకు లేడు. సో దాని వల్ల ఈ రోజు వీళ్ళంతా ఇది పట్టుకొని పిచ్చపొల్ల లెక్క మా హక్కుల గురించి మనం మాట్లాడడానికి ఈ రోజు వచ్చినాం. మీన్ వైలు మీరు అడిగిన దానికి నిన్న వచ్చి సెల్ఫీ మాట్లాడిండంటే ఒక దొంగవాడు. ఇంత జరుగుతున్న సోనం యున్చుక్ 25 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు రాలే గాని ఆయన ఉపవాసం విడుదల ఇచ్చినాక వచ్చి మాట్లాడడం ఏం కరెక్ట్? అది కూడా దొంగ లెక్క సెల్ఫీ వీడియో తీసుకొని మాట్లాడడం అది అసలు కరెక్ట్ కాదు. పిఎంఏ కరెక్ట్ కాదు, వాని పనులు ఏం కరెక్ట్ ఉంటాయి? పిఎం అట్లా అనొచ్చుగా? పిఎం అటువంటి పిఎం జనతాని రోడ్డు మీదకి దేవచ్చా? ఒక పిఎం జనతాని పిచ్చపొల్ల లెక్క నిలబడిచ్చొచ్చా? అట్లా చేయలేడు కదా. పిఎం వాడు నుండి గారుకి రావడానికి చాలా తేడా ఉంటది. కేటీఆర్ గారు, మోదీ గాడు ఎంత అంతరు ఉంది? ఆయనకు పని లేదు కానీ ఆయన వచ్చి మా గురించి మాట్లాడుతుండు. అక్కడ వాడు పిఎం, ఆయన మా కోసం రావాలి కానీ రాలే. మొత్తం అయిపోయినాక అంత పెళ్ళైనాక బాజా చేస్తే ఏమైతుంది? ఏం కాదు. ఇప్పటి నుంచి ఇటువంటి పొరపాట్లు జరగవి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాను, నిందితులను కూడా కఠిన శిక్షలు వేసేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడారు. ఆయన చెప్తారు పోస్కో కేసు వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు, రేపులు చేసి దర్జాగా మాట్లాడుకుంటా తిరుగుతున్నారు. ఆ కేసులో సక్క పట్టుకుంటారు. ఈ తొక్కల కేసులను మీరు బాధ్యతారా? అసలు అది కాదు. ఈ పిఎం ఉండేంత వరకు దేశం అంతా ఆగమే ఉంటది. వాడు చస్తేనే దేశం ముందుకు వస్తుంది తప్ప, వాడు దిగుతేనే ముందుకు వస్తుంది తప్ప ఆయనతో పాటు అందరినీ బొందలలో తీసుకుపోయేటట్టు ఉన్నాడు. మీ అసలు మాట్లాడితే మీరు అంతా కూడా అర్బన్ నక్సలైట్లు, మీరు అంతా కూడా దేశద్రోహులు అని మాట్లాడుతున్నారు కదా వాళ్ళంతా. అదే పిఎంకి వచ్చేది ఇదే, హిందువులు, ముస్లింలు, దేశద్రోహులు, ఈ మూడు తప్ప ఆయన చేసేది ఏం లేదు. ఆయన సంసాద్ ఎక్కిండు, హిందూ ముస్లింల లొల్లిలు ఉన్నాయి. మీరు చూడండి 12 years ఫ్లాష్ బ్లాక్ వెళ్ళండి. అసలు ఈ చిల్లర గొడవలు ఏమన్నా ఉండేనా? ముస్లిం, హిందూ, క్రిస్టియన్లు గివి గవి అని ఉండేనా? ఈడొచ్చిండు, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఎవరి వల్ల? వాని వల్ల. ఆయన లేకుంటే సోనియా గాంధీ ఉండే, ఇందిరాగాంధీ ఉండే, మన్మోహన్ సింగ్ ఉండే. అప్పటికి ఇట్లా ఉండే సైలెంట్, ఇట్లుండే నా చిల్లర పనులు లేకపోయాయి. విదేశీ ఫండ్స్ తోటే ఈ ఉద్యమం అంతా నడుస్తూ ఉన్నది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి వాళ్ళంతా కూడా ఈ ఉద్యమంలోకి చొరబడి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అనేది ఒక టాక్. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళకు ప్రొటెస్ట్ గురించి మాట్లాడడం కాకుండా ఈ చిల్లర మాటలు మాట్లాడాలంటే తొందరగా మాట్లాడతారు. పక్కోడు ఇచ్చే అంత లీనియన్స్ నువ్వు ఎందుకు ఇచ్చినావు? ప్రొటెస్ట్ జరుగుతుంది, వీళ్ళంతా నా పిల్లలే, నేను వాళ్ళకి తిండి పెట్టాలని ఆలోచన రాలే గాని పక్కోడికి ఆలోచింది, వాడు చెప్పిండు, వాడు ఇచ్చిండు, వాళ్ళ మీద చెప్పనీకి వచ్చింది. ఈ చిల్లర పనులు తప్ప వీళ్ళు ఏం చేయలేదు. ఇప్పటి వరకు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు. సో అటువంటి చర్యలు ఉంటాయంటే కూడా అది కూడా అనుమానంగానే కనబడతా ఉంది. ఎందుకు ఇంత ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటే ఏమంటారు? ఒకటి చెప్తా, పిల్లర్ కరెక్ట్ ఉంటే బిల్డింగ్ కరెక్ట్. పిల్లరు పిఎంఏ కరెక్ట్ లేనప్పుడు కింద చెప్రాసోళ్ళు ఏం కరెక్ట్ ఉంటారా అన్న? ఆ రిజైన్ ఇస్తే ఏంది, రిజైన్ ఇవ్వకుంటే ఏంది? రిజైన్ ఇచ్చినా ఏం చేస్తారు? ఇదంతా ఆగిపోతుంది. ఆయన రిజైన్ ఇస్తే హక్కులు ఆగిపోతాయా? మా దాంట్లో ప్రొటెస్ట్లు, ఉగ్రవాదులు ఇది అంటారు కానీ నీట్ పేపర్ లీక్ చేసిన ఏం చేసిర్రు? దొరకబట్టినా ఏం చేసిర్రు? వాడిని పోస్కో రేప్ కేసులు చేసిన వాళ్ళను మంచిగా తిప్పుతున్నారు కానీ ఇట్లాంటి చేసిన వాళ్ళని ఏం చెప్తుర్రు? అదే మా పోరాటన. ఇప్పుడు 2 సార్లు లీక్ అయింది, 3వ సారి ఎత్తారు, ఎంతమంది చేస్తారో? నువ్వు తీసుకుంటావా? వాళ్ళది ఏమన్నా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ వాపస్ తీసుకురాగలవా? నువ్వు మంచిగా కూర్చొని 8 లక్షల బట్టలు వేసుకుంటే అయిపోతుందా? అయిపోదు. చాయ్ అంతానే ఆలోచన వస్తుంది వానికి. వాడిని ఎట్లా మేము పిఎం చేసినామో, వాడు ఎట్లా పిఎం అవుతుండో మాకు అర్థమే కాదు. ఎవరిని అన్నా మేము ఏలే ఓటు అంటుండు. దొంగ బాడుకో దొంగ ఓట్లతోనే గెలిచింది. బాబు మీ బాబా మీ బాబు చిన్న పిల్లాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చలేదు. ఈయన అంబిషన్ డాక్టర్ అవ్వడం. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ చూపియనికి నేను తీసుకొచ్చిన. మోదీ సర్కార్లో ఇట్లా జరుగుతుండే. ఇప్పుడు ఈయన పెద్దగా ఏ సర్కార్ వస్తుందో నాకు తెలీదు. నేను కాంగ్రెస్ సర్కార్ రావాలని ఆశిస్తున్నా. ఆ సర్కార్ ఉన్నప్పుడు వీడు చెప్తాడు, నేను పోయిన ప్రొటెస్ట్ లా మోదీ ఉండే, ఆయన ప్రొటెస్ట్లు ఎట్లుండి, ఆయన చేసినప్పుడు ఎట్లా ప్రొటెస్ట్లు అయినాయి, నేనున్నప్పుడు ఎట్లా ప్రొటెస్ట్ ఉంది, అసలు ఉందా లేదా అని వాడిని తెలవాలని నేను చూపియనికి మాత్రమే తీసుకొచ్చాను. అడగండి ఇంకేమన్నా. అంటే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని పిలిచిందా లేకపోతే మీరే సొంతంగా వచ్చిందా?
ఏ పార్టీ ఒక యూత్ ని పిలిచే అవసరం లేదన్న. మా హక్కుల కోసం బిచ్చపొల లెక్క అడగనికి మాకు ఫోర్స్ చేసిర్రు. మా హక్కుల కోసం అడగనికి వచ్చినాం కానీ లంచాలు పైసలు తీసుకొని మాకు అవసరం లేదు. నా దగ్గర ఇనఫ్ పైసలు ఉన్నాయి, నా జీవితం మంచిగా సాగాలని. ఈ 2,000 3,000తోని నాకు వచ్చేదేం లేదు. నేనేం బిల్డింగ్ కట్టుకోను, నాకేం పెద్ద ఆస్తి అది కొనుక్కోను. 2,000తో నాకు అవసరం లేదు. పోతున్నారా మరి ఏమన్నా ఢిల్లీకి పోతున్నారా ఇవాళ రేపటి? అన్న నేను పోదాం అనుకుంటే టికెట్లు లేవు, చూపియాలా? ఇప్పుడు ఫ్లైట్ లో టికెట్లు లేవు, ట్రైన్ లో పోదామంటే 2 రోజులు అది అయిపోతుందా అని భయంతో పోలేను, లేకపోతే నేను పోయేదాన్ని.